హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సండే కదా, ఏమైనా స్పెషల్ చేయొచ్చు కదా. నీకే బాబు బాగానే చెప్పేస్తావు. నేను చేయడానికి వంటగదిలో నానా పాటలు పాడాలి. ఈ అన్నం కూర వండడానికే ఎంత టైం పడుతుందో, చెమటలతో స్నానాలు చేసేస్తున్నాము. అలాంటిది ఇప్పుడు స్పెషల్ అంటే ఇంకెంత టైం పడుతుందో. సరేలే, నీకు కుదిరితే చెయ్యి, లేకపోతే వద్దులే అనో డైలాగ్ వేసాను అనమాట లాస్ట్లో. ఫోన్లే అడిగారు కదా అని చెప్పి నేను ఇంట్లో ఉండేది సండే కదా అని చెప్పి టమాటా రైస్ చేయడానికి చాలానే ట్రై చేశాను. ఫైనల్లీ టమాటా రైస్ అయితే చేసేసాను. అది ఆవిరిపోకుండా ఉండడానికి నా స్టెంట్లు అయితే మామూలు కాదనమాట. ఫస్ట్ ఆ మూతకి ప్లాస్టర్ వేసాను ఆవిరిపోకుండా. మన ఎక్కడ అవుతుంది అవ్వదని చెప్పేసి దాని మీద స్టీల్ గిన్నె పెట్టాను. ఆ తర్వాత దాని మీద స్టీల్ డబ్బా పెట్టాను. ఇంకా దాని తర్వాత అది పడిపోయిందని చెప్పేసి నేనే దాన్ని తీసి కదిపాను అనమాట. ఫైనల్లీ బాగానే వచ్చింది టమాటా రైస్. ఎవరికైనా రెసిపీ కావాలితే కనుక కామెంట్ చేయండి, పిన్ టు పిన్ డీటెయిల్గా చెప్తాను. మనకే రాదు, బట్ చూసి నేర్చుకున్నాను కాబట్టి నాకు అంతగా గుర్తుండిపోయింది. అందులోని మా అక్క చేయడంలో నేర్చుకున్నాను కాబట్టి కొంచెం తెలిసిందనమాట. దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఉండాలి కదా, లేదంటే మనకెక్కడ దిగుతుంది చెప్పండి. ఇంకా చికెన్ గ్రేవీ అయితే వండేసాను, దాంతోపాటు రైతా కూడా చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వీడియో నచ్చినైతే